జీడిమెట్ల పిఎస్ పరిధిలోని న్యూ ఎల్బీ నగర్లో దారుణం జరిగింది. అఖిల అనే అమ్మాయిని అదే ప్రాంతంలో నివాసం ఉండే సాయి గౌడ్ 8 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు. తొలుత అఖిల ప్రేమను తిరస్కరించడంతో చనిపోతానని అఖిల్ గౌడ్ బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో అఖిల ప్రేమించింది. అయితే ఈ మధ్య సాయి గౌడ్ అఖిలతో చిన్న చిన్న విషయాలపై గొడవపడి వేధించడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పడంతో అఖిల తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలి తండ్రి కుమార్ ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయి గౌడ్ ను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇష్టపడి కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఆశ ఏం పుట్టిందో ఏమో 70 లక్షల కట్నం అమ్మాయిని చూసుకున్నా అని చెప్పిండు. చెప్పి అప్పటి నుంచి ఇంకా టార్చర్ చేయడం, అంటే నేను ఎక్కువేమి ఇయ్యలేనని, వాళ్ళు చుట్టాల తరపున అయితే 70 లక్షలు కట్నం వస్తుందని, మా చెల్లికి కూడా 70 లక్షల కట్నం చూస్తున్నా, మా చెల్లి పెళ్లి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. ఇవన్నీ చేసిండు సార్. ఇంకా ఇంతకంటే మేము ఏం చెప్తాం సార్, చెప్పండి. ఇంకా మీరే అర్థం చేసుకోవాలి. మా కూతురికి జరిగిన అన్యాయం ఇంకో కూతురికి జరగకూడదు సార్. కఠినంగా శిక్ష చేయాలి సార్. అది టార్చర్ పెడుతుండంట. ఏం టార్చర్ పెడుతున్నా నోట్ చూస్తేనే మాకు అర్థమైంది టార్చర్ పెట్టేది. అమ్మాయి కూడా మాకు ఏం చెప్పుకోలేదు. అమ్మాయి కూడా ఏమని చెప్తే మేము ఏమైనా చేస్తుంటే ఏం చెప్పకపోయినా ఈ కారణమైంది ఇట్లా. మా అమ్మాయి ఇప్పుడు 22 సంవత్సరాలు అంటే ఎంత బంగారంగా పెంచుకున్నాం మేము ఆమెని. అట్లాంటి ఆమె మాకు దూరం అయిపోయింది. అదే అన్ని కఠినంగా శిక్షించాలనేసి మేము కోరుతున్నాం. అఖిల అని చెప్పేసి ఒక అమ్మాయి చనిపోయిన విషయంలో వాళ్ళ ఫాదర్ కుమార్ అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీంట్లో వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, ఈ అఖిల అనే అమ్మాయిని అదే కాలంలో ఉండే అఖిల్ గౌడ్ అనే వ్యక్తి గత 7 సంవత్సరాల నుంచి కూడా ప్రేమిస్తున్నానని వెంటబడటము, ఆ తర్వాత కాలంలో ఆ అమ్మాయి అతని ప్రేమను యాక్సెప్ట్ చేసి ఇంట్లో వాళ్ళకి ఇంటిమేషన్ చేయడం జరిగింది. ఇంట్లో వాళ్ళు కూడా వాళ్ళ ప్రేమను ఒప్పుకొని పెళ్లి చేద్దామని అనుకున్నారు. ఈ మధ్య కాలంలో అఖిల్ గౌడ్ ఈ పెళ్లి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా కూడా అమ్మాయిని ఇబ్బంది పెడుతూ దాన్ని డ్రాగాన్ చేసుకుంటూ రావడంతో మనస్తాపం చెంది ఈ అఖిల చనిపోవడం జరిగింది. మొన్న నైట్ జరిగింది ఇది. ఇమీడియట్లీ బాడీ షిఫ్ట్ చేయడం జరిగింది. నిన్న వాళ్ళ ఫాదర్ కుమార్ గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద పోస్ట్ మార్టం చేసి బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది.